హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాళ క్లాస్ లో రివైజ్డ్ బిఎడ్ సిలబస్ నుంచి కంటెంట్ కమ్ పెడగాలజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ లో 5th యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. ఆల్రెడీ సిలబస్ వీడియో కూడా చేసాము దీనికి సంబంధించి. సో అది చూడలేదంటే కనుక ఒకసారి ఈ వీడియో ఎండింగ్ లో అన్న ప్రొవైడ్ చేస్తాము, లేదా ఇన్ఫర్మేషన్ బటన్ లో అన్న ఇస్తాము, అక్కడ నుంచి చూసేయచ్చు. 5th యూనిట్ లో ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వీడియో ఎండింగ్ లో మీకు ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది, అక్కడ నుంచి చూసేయచ్చు. సో కమింగ్ టు టుడేస్ క్లాస్, ఇవాళ క్లాస్ లో మనం ఇండక్టివ్, డిడక్టివ్, అనలిటిక్ అండ్ సింథటిక్ అప్రోచెస్ టు టీచింగ్ గురించి చూస్తున్నాము. సో ఇవన్నీ కూడా అప్రోచెస్ అన్నమాట, మెథడ్స్ అన్నమాట, ఎలా టీచ్ చేయాలి అనేసి మ్యాథమెటిక్స్ లో. సో దీంట్లో ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ చూద్దాము, దాంతో పాటుగా ఇండక్టివ్ మెథడ్ అంటే ఏంటో చూద్దాం ఇవాళ క్లాస్ లో. ఓకే, సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసుకున్నట్టయితే ఇండక్టివ్, డిడక్టివ్ మెథడ్ is two methods, inductive and deductive. So inductive method ఒకటి, deductive method ఒకటి. Inductive method is to move from specific examples to generalization, and deductive method is to move from generalization to specific examples. Quite opposite అన్నమాట. ఇండక్టివ్ అంటేనేమో ఎగ్జాంపుల్స్ నుంచి జనరల్ కి వస్తాము, అదే డిడక్టివ్ అంటేనేమో జనరల్ నుంచి ఎగ్జాంపుల్స్ కి వెళ్తాము. అంటే ఇండక్టివ్ లో మనం ఎగ్జాంపుల్స్ అనేటివి ఇస్తే దాని ప్రకారంగా రూల్ అనేది తీసుకొస్తాము, డిడక్టివ్ లో రూల్ అనేది ఇస్తే దాన్ని ఎగ్జాంపుల్స్ లాగా తీసుకొస్తాం. ఓకే, ఇన్ క్లాస్ రూమ్ యూజువల్లీ ద ఇన్స్ట్రక్షన్స్ డైరెక్ట్లీ స్టార్ట్ విత్ ద అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ అండ్ ఆర్ బీయింగ్ టాట్ ఇన్ ఎ వే దట్ డస్ నాట్ బ్రింగ్ అండర్స్టాండింగ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్. సో క్లాస్ రూమ్ లో ఏంటంటే మ్యాథమెటిక్స్ అనగానే అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి, దాని నుంచి మిగతా కాన్సెప్ట్స్ ని నేర్పిస్తారు, కానీ అది చాలా మంది స్టూడెంట్స్ కి, మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ కి అర్థం కాదు. ఫార్ములాస్, థియరమ్స్, ఎగ్జాంపుల్స్, రిజల్ట్స్ ఆర్ డిరైవ్డ్, ప్రూవ్డ్ అండ్ యూస్డ్. ఫార్ములాస్ కానివ్వండి, థియరమ్స్ కానివ్వండి, ఎగ్జాంపుల్స్ కానివ్వండి, వాటి ద్వారా వచ్చిన రిజల్ట్స్ కానివ్వండి, అవన్నీ కూడా డిరైవ్ చేసి, ప్రూవ్ చేసి, యూజ్ చేయాలన్నమాట. ఓకే, బట్ ఐ స్టార్ట్ విత్ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ అండ్ కాంక్రీట్ థింగ్స్ అండ్ దెన్ మూవ్ టు జనరలైజేషన్స్ అండ్ అబ్స్ట్రాక్ట్ థింగ్స్. సో ఎప్పుడు కానివ్వండి ఫస్ట్ ఏంటంటే పిల్లలకి తెలిసిన ఎగ్జాంపుల్స్ ఇస్తూ, కాంక్రీట్ థింగ్స్ చెప్తూ, అబ్స్ట్రాక్ట్ థింగ్స్ ని నేర్పియాలన్నమాట. అంతేగాని ఫస్టే తెలియని విషయాలని నేర్పిస్తూ రావద్దు. ఓకే, దెన్ ఐ షో హౌ జనరలైజేషన్ క్యాన్ బి డిరైవ్డ్ అండ్ ఇట్ హోల్డ్స్ త్రూ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్. సో ఫస్ట్ అసలు తెలిసిందేంటి అనేది చెప్తూ వచ్చి దాని నుంచి మనము జనరల్ టాపిక్ ని తీసుకురావాలన్నమాట, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తూ. అది ఎలా ట్రూ అవుతుంది అనేసి ప్యూపిల్స్ కి అర్థమయ్యేలా చెప్పాలి. దిస్ మెథడ్ హెల్ప్ స్టూడెంట్స్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. స్టూడెంట్స్ డోంట్ హ్యావ్ టు క్రామ్ ద థింగ్స్ అండ్ విల్ హ్యావ్ లాంగ్ లాస్టింగ్ ఎఫెక్ట్. సో దీని వల్ల మనం ఫస్ట్ ఏంటంటే కాంక్రీట్ థింగ్స్ నుంచి అబ్స్ట్రాక్ట్ థింగ్స్ కి వెళ్ళడం వల్ల పిల్లలు ఎక్కువగా బెనిఫిట్ అవుతారనమాట. సో వాళ్ళు ఎక్కువగా ఈ మెథడ్ వల్ల లాంగ్ లాస్టింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్టయితే పైథాగరస్ థియరం. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి, రైట్ యాంగిల్ ఎట్ బి, ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఏసి స్క్వేర్. ఇది మనకి స్టేట్మెంట్ కదా పైథాగరస్ థియరంలో. Considering right angle triangles of different measurement leading to generalization and then establishing it through the theoretical proof. So first ఏం చేయాలి, కొన్ని డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అనేవి ఇవ్వాలి, డైరెక్ట్ ప్రూఫ్ లోకి వెళ్ళిపోవద్దు. ఓకే, సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అనేవి తీసుకోవాలి, అంటే డిఫరెంట్ మెజర్మెంట్స్ తోటి ఉన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ తీసుకొని సో వాటిని ఈ సూత్రం పనిచేస్తుందా లేదా అని వాటి మీద ప్రయోగించాలి. ప్రయోగించిన తర్వాత అసలు ఆ సూత్రం ఎందుకు వచ్చింది అనేది అప్పుడు ప్రూఫ్ అనేది చేయాలి. సో అలా చెప్పడం వల్ల ఏంటంటే పిల్లలకి ఎక్కువగా గుర్తుంటుంది, అర్థమవుతుంది. ఓకే, సో ఇవాళ క్లాస్ లో ఒక ఇండక్టివ్ అప్రోచ్ గురించి చూద్దాము. ఇట్ ఈస్ అడ్వకేటెడ్ బై పెస్టాలజీ అండ్ ఫ్రాన్సిస్ బేకన్. సో ఇండక్టివ్ అప్రోచ్ గురించి మనకి ఇచ్చిన వ్యక్తులు ఎవరు? పెస్టాలజీ మరియు ఫ్రాన్సిస్ బేకన్. ఇండక్టివ్ అప్రోచ్ ఈస్ బేస్డ్ ఆన్ ఇండక్షన్. సో ఇండక్షన్ మీదనే ఇండక్టివ్ అప్రోచ్ అనేది బేస్ అయి ఉంది. మరి ఇండక్షన్ అంటే ఏంటి? ఇండక్షన్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రూవింగ్ ఎ యూనివర్సల్ ట్రూత్ ఆర్ ద థియరమ్ బై షోయింగ్ దట్ ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ఎట్ ఎనీ పర్టికులర్ కేస్, ఇట్ ఈస్ ట్రూ of the next case in the same serial order and hence true for any such cases. సో ఇక్కడ ఏమంటున్నారు, ఇండక్షన్ అనేది ఏంటి ప్రాసెస్ అని అంటే ఒక యూనివర్సల్ ట్రూత్ అనేది ఉంటుంది లేదా థియరం అనేది ఉంటుంది. సో ఆ థియరం ని మీరు ప్రూవ్ చేసినప్పుడు ఒక కేసులో అది కరెక్ట్ అయితే మిగతా కేసెస్ కూడా అది కరెక్టే అవుతుంది, సిమిలర్ ఆర్డర్ లో ఉన్న వాటికి, అనేది ఇండక్షన్ ప్రాసెస్. ఓకే, thus it is a method of arriving at a formula or a rule by observing a sufficient number of particular instances. సో అందుకే ఏంటంటే
మనము ఎగ్జాంపుల్స్ నుంచి ఇక్కడ రూల్కి వస్తామన్నమాట. ఓకే, సో కొన్ని ఇన్స్టెన్సెస్ మీద బేస్ అయి ఉంటుంది. ఇఫ్ వన్ రూల్ అప్లైస్ టు ఎ పర్టికులర్ కేస్ అండ్ ఈస్ ఈక్వల్లీ అప్లికేబుల్ టు డిఫరెంట్ సిమిలర్ కేసెస్, ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ యాజ్ ఎ జనరల్ రూల్ ఆర్ ఫార్ములా. ఒకవేళ ఏదైనా రూల్ ఉంది, అదొక కేసుకి అప్లై అయింది, దాన్ని పరంగా ఉన్న సిమిలర్ కేసెస్ కూడా ఆ రూల్ ని మనం అప్లై చేయగలిగితే, అది కూడా ఓకే అవుతే, దెన్ ఒక జనరల్ రూల్ అనేది లేదా ఫార్ములా అనేది ఇస్తామన్నమాట ఇక్కడ. ఓకే, దేర్ ఫోర్ ఇండక్టివ్ అప్రోచ్ ప్రొసీడ్స్ ఫ్రమ్. సో ఎలా ఇండక్టివ్ అప్రోచ్ ప్రొసీడ్ అవుతుంది అని అంటే, పర్టికులర్ టు జనరల్ రూల్స్ ఆర్ ఫార్ములా. సో పర్టికులర్ నుంచి జనరల్ రూల్స్ లేదా ఫార్ములాకి వెళ్తుంది. కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ రూల్స్. సో కాంక్రీట్ నుంచి అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్కి వెళ్తుంది. నోన్ టు అన్నోన్, తెలిసిన వాటి నుంచి తెలియని వాటికి. సింపుల్ టు కాంప్లెక్స్, ఈజీగా వచ్చే వాటి నుంచి కాంప్లెక్స్ వాటికి. ఓకే, దిస్ మెథడ్ హ్యాస్ బీన్ ఫౌండ్ టు బి వెరీ సూటబుల్ ఫర్ ద టీచింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ బికాస్ మెనీ మ్యాథమెటిషియన్ ఫార్ములా అండ్ జనరలైజేషన్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ ఇండక్షన్. సో ఈ పర్టికులర్ ఇండక్టివ్ మెథడ్ అనేది మ్యాథమెటిక్స్ టీచ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకు అనంటే, థియరమ్స్ మీరు చూసుకున్నట్టయితే వాటి యొక్క రిజల్ట్స్ అనేటివి ఇండక్షన్ మెథడ్ ద్వారానే వస్తుంది కాబట్టి. దీంట్లోనే స్టెప్స్ గురించి చూద్దాము. సో పర్టికులర్ స్టెప్స్ అన్నమాట, ఇదే స్టెప్స్ ఫాలో అవ్వాలి. సెలెక్షన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ కేసెస్. సో ప్రాబ్లమ్ ని సెలెక్ట్ చేయడం. అబ్జర్వేషన్ ఆఫ్ ద కేసెస్ అండర్ గివెన్ కండిషన్స్. సో ఏ కండిషన్స్ అనేది ఇచ్చారో వాటిని దృష్టిలో పెట్టుకొని కేస్ ని అబ్జర్వ్ చేయడం. ఇన్వెస్టిగేషన్ అండ్ అనాలిసిస్ ఫర్ కామన్ ప్రాపర్టీస్ అండ్ అనాలిసిస్. సో వాటిని ఇన్వెస్టిగేట్ చేసి కామన్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని అనాలిసిస్ చేయడం. తర్వాత ఫైండింగ్ కామన్ రిలేషన్స్, ఏమైనా కామన్ రిలేషన్స్ ఉన్నాయా అనేది చూడడం. తర్వాత అరైవింగ్ ఎట్ జనరలైజేషన్, రూల్ కి అరైవ్ అవ్వడం. లాస్ట్ కి వెరిఫై చేయడం. ఓకే, దీస్ ఆర్ ద స్టెప్స్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మెరిట్స్ అండ్ డిమెరిట్స్. దాంట్లో మెరిట్స్ చూద్దాం. అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే, ఇట్ హెల్ప్స్ అండర్స్టాండింగ్. సో అర్థం చేసుకోవడం ఈజీ అవుతుంది. ఇట్ ఈస్ ఎ లాజికల్ మెథడ్ అండ్ డెవలప్స్ క్రిటికల్ థింకింగ్. సో అన్ని కోణాల్లో ఆలోచింపజేస్తుంది అండ్ లాజికల్ మెథడ్ ఇది. ఇట్ ఎంకరేజెస్ యాక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ లెర్నింగ్. సో పిల్లలు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తూ నేర్చుకుంటారు. ఇట్ ప్రొవైడ్స్ శాంపుల్ ఆపర్చునిటీస్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ అబ్జర్వేషన్. సో ఎక్స్ప్లోర్ చేయడానికి, అబ్జర్వ్ చేయడానికి ఆపర్చునిటీస్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఇట్ సస్టైన్స్ ద స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ యాజ్ దే ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ నోన్ టు అన్నోన్. సో స్టూడెంట్స్ యొక్క ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది, ఎందుకంటే తెలిసిన వాటి నుంచి తెలియని వాటిని నేర్చుకుంటారు కాబట్టి. It crafts that tendency to root learning and as it clears the doubts of the students. Students యొక్క డౌట్స్ క్లియర్ చేస్తుంది, రూట్ లెర్నింగ్ ని ఎంకరేజ్ చేస్తుంది. ఇట్ ఫెసిలిటేట్స్ మీనింగ్ఫుల్ లెర్నింగ్. సో మీనింగ్ఫుల్ లెర్నింగ్ అనేది జరుగుతుంది, బట్టి పట్టడం కాకుండా. ఇట్ ఎన్హాన్సెస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో వాళ్ళల్లో ఉన్న కాన్ఫిడెన్స్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ బిగినర్స్ యాజ్ ఇట్ ప్రొవైడ్స్ ఎ నెంబర్ ఆఫ్ కాంక్రీట్ ఎగ్జాంపుల్స్. సో ఎగ్జాంపుల్స్ నుంచే రూల్కి వెళ్తాం కాబట్టి, సో బిగినర్స్ కి ఇది మంచి మెథడ్ అన్నమాట. ఇట్ ఎంకరేజెస్ ఎక్స్పెరిమెంటేషన్, అబ్జర్వేషన్, అనలిటికల్ థింకింగ్ అండ్ రీజనింగ్. సో ఎక్స్పెరిమెంట్ చేయడానికి, అబ్జర్వ్ చేయడానికి, అనలిటికల్ గా థింక్ చేయడానికి, రీజన్ చేయడానికి ఎంకరేజ్ చేస్తుంది ఈ మెథడ్. ఇట్ ఫెసిలిటేట్స్ ఫిక్సేషన్, రిటెన్షన్ ఆఫ్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్, రూల్స్ అండ్ ఫార్ములా. సో మ్యాథ్స్ కాన్సెప్ట్స్ కానివ్వండి, రూల్స్ కానివ్వండి, ఫార్ములా కానివ్వండి, వాటిని ఫిక్స్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇవి అడ్వాంటేజెస్. నెక్స్ట్ డిమెరిట్స్, డిసడ్వాంటేజెస్ చూసుకున్నట్టయితే, its application is limited to very few topics in mathematics where actual observation of the particular instances are possible. So mathematics లో ఓన్లీ థియరమ్స్ ఏ ఉండవు కదండి. సో అలాంటప్పుడు ప్రతి ఒక్క దానికి ఇండక్టివ్ మెథడ్ అనేది అప్లై చేయలేము. సో కొన్ని సిచ్యువేషన్స్ లో మాత్రమే అప్లై చేయొచ్చు. సో అది వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్. This method is not suitable for higher classes because higher order mathematical principles cannot be generalized through the observation of concrete cases. So classes పెరిగే కొద్దీ, higher classes వచ్చిన తర్వాత abstract concepts అనేవి ఉంటాయి. కాంక్రీట్ కాన్సెప్ట్స్ కి పనికొచ్చినంత ఈజీగా abstract concepts కి ఈ ఇండక్టివ్ మెథడ్ అనేది పనికిరాదు. సో అది వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్. ఇట్ ఈస్ ఎ లెంతీ, టైమ్ కన్స్యూమింగ్ అండ్ లేబరస్ మెథడ్. సో టైమ్ కన్స్యూమింగ్ ప్రాజెక్ట్ ఇది, అండ్ అలాగే ఎక్కువ మెథడ్ అనేది అంటే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓకే, it is not absolutely conclusive as it might leave some doubts in the minds of the students regarding the validity of the generalization arrived at the observation of a few particular instances. సో ఒక రూల్ అనేది మనం తీసుకొస్తాము సెవరల్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి, కానీ ఆ సెవరల్ ఎగ్జాంపుల్స్ అనేవి కొన్నే కదండి, మొత్తంగా అన్ని కేసెస్ అయితే కాదు కదా. సో కొంతమందికి ఏంటంటే పిల్లలకి డౌట్స్ అనేది ఉండొచ్చు, కరెక్టేనా, అన్నిటికీ ఇది ఓకేనా, కొన్నిటికి కాకపోతే ఎట్లా, కొన్ని కేసెస్ లో కాకపోతే ఎట్లా, ఇలా డౌట్స్ అనేది రావచ్చు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్, శాంపుల్ సైజ్ అనేది తక్కువగా ఉండడం.
దిస్ మెథడ్ ఓన్లీ ఫెసిలిటేట్స్ ద డిస్కవరీ ఆఫ్ ద ఫార్ములా ఆర్ ద రూల్. సో ఒక రూల్ ని లేదా ఫార్ములాని తీసుకురావడానికి ఈ మెథడ్ ఓకే. A lot of supplementary work and exercises are necessary to fix in the mind of the learner. సో సప్లిమెంటరీ వర్క్ కానివ్వండి లేదా ఎక్సర్సైజెస్ కానివ్వండి దానికి ఇది యూజ్ కాదనమాట. ఓకే, ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ మ్యాథమెటికల్లీ గిఫ్టెడ్ స్టూడెంట్స్ యాజ్ అన్నెసెసరీ డీటెయిల్స్ అండ్ టూ మెనీ ఎగ్జాంపుల్స్ మేక్ ద టీచింగ్ డల్ అండ్ బోరింగ్. సో మ్యాథమెటికల్ గిఫ్టెడ్ స్టూడెంట్స్ కి ఈ ఇండక్టివ్ మెథడ్ కొంచెం బోరింగ్ అనిపించవచ్చు, ఎందుకంటే అన్నెసెసరీ డీటెయిల్స్ అనేవి ఉంటాయి, ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇస్తాము, సో వాళ్ళకి ఇన్ని ఎగ్జాంపుల్స్ మాకు ఎందుకు అని అనిపించవచ్చు. అప్లికేబిలిటీ ఆఫ్ ఇండక్టివ్ అప్రోచ్ ఇస్ మోస్ట్ సూటబుల్ వేర్. సో ఎక్కడ మనం అప్లై చేయొచ్చు మరి ఇండక్టివ్ అప్రోచ్ అని చూస్తే, ఇప్పుడు డిసడ్వాంటేజెస్ అయిపోయాయి, అప్లికేబిలిటీ గురించి చూస్తున్నాం. రూల్స్ ఆర్ టు బి ఫార్ములేటెడ్. సో రూల్స్ ఎక్కడైతే మనం ఫార్ములేట్ చేయాలనుకుంటున్నామో అక్కడ అప్లై చేయొచ్చు. డెఫినేషన్స్ ఆర్ టు బి ఫార్ములేటెడ్. డెఫినేషన్స్ దగ్గర అప్లై చేయొచ్చు. ఫార్ములే టు బి డిరైవ్డ్. ఫార్ములేని తీసుకురావడానికి అప్లై చేయొచ్చు. జనరలైజేషన్ ఆర్ లాస్ ఆర్ టు బి అరైవ్డ్ ఎట్. సో ఏదైనా జనరలైజేషన్ లేదా లాస్ ని తీసుకురావడానికి అప్లై చేయొచ్చు. While using inductive approach for teaching, at each other should be careful in presenting sufficient number of concrete examples to prevent doubting the chance occurrence of the generalization. So sample size అనేది కరెక్ట్ గా ఉండేలాగా, వెరైటీగా ఉండేలాగా, మళ్ళీ క్వశ్చన్ చేయకుండా ఉండేలాగా చూసుకోవాలనేది చెప్తున్నారు ఇక్కడ మనకి. ఓకే, సో ఇది ఇవాళ క్లాస్ లో మనం మ్యాథమెటిక్స్ గురించి చూసాము. మ్యాథమెటిక్స్ లో 5th యూనిట్ లో ఇండక్టివ్ మెథడ్ గురించి నేర్చుకున్నాము. అండ్ యాజ్ యూ నో ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పీడిఎఫ్ రూపంలో అవైలబుల్ ఉంటుంది, లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ ఫ్రీ నోట్స్ మీకు హెల్ప్ఫుల్ అనిపించిన, వీడియో అర్థమైనట్టు అనిపించిన లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. సో ఛానల్ ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము. ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం. మంచి మంచి వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.